అన్నీ ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఏమి లేకపోయినా కానీ కొంతమంది సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పొందబోయే వాటిని గురించిన నిరీక్షణ కలిగి ఉంటారు. నేను ఖచ్చితంగా డెవలప్ అవుతానో, లేకపోతే చదువు నాకు మంచి పొజిషన్ ఇస్తుందనో, నేను సంపాదిస్తున్న ఈ సంపాదన నా జీవితాన్ని నూతనంగా మారుస్తుందనో, పలు రకాల నమ్మకాలు కలిగి ఉంటారు. ఆ నమ్మకమే వారిని సంతోషంలో నింపుతుంది. మరి ఈ లోకంలో ఉన్న డబ్బు కోసం, ఈ లోకంలో ఉన్న మనుషుల కోసమే అంత నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఈ మారాను మధురంగా మార్చినవాడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా మార్చినవాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళనిచ్చినవాడు, కాళ్ళు లేని వారిని కూడా నడిపించినవాడు, అలాంటి దేవుని కొరకు మనల్ని మనం శ్రమపరచుకోవడంలో తప్పలేదు. అలాంటి శ్రమలో మహిమ కొరకు నిరీక్షణ కలిగి ఉండడం మనకు దేవుడిచ్చిన భాగ్యం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒక బంగారం నశించిపోతుంది అనుకోండి, ఆ బంగారాన్ని ఏం చేస్తారు? అగ్నిలో కాల్చి శుద్ధీకరిస్తారు, క్లీన్ చేస్తారు. బంగారం కంటే శ్రేష్టమైనది మనము దేవుని పట్ల పెట్టుకున్న విశ్వాసం. బంగారం కంటే చాలా శ్రేష్టమైనది. కానీ కొన్నిసార్లు ఆ విశ్వాసం మనల్ని బలపరచదు. యోబుని వాళ్ళ స్నేహితుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నీ భక్తి నీకు బలాన్ని ఇవ్వదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వదా? అంత భక్తి చేసేవుగా, అంత ప్రార్థన చేసావు, అంత విశ్వాసం కలిగినావు, నీ విశ్వాసం నీకు బలాన్ని ఇవ్వదా అని అడుగుతాడు. అలాగే కొన్నిసార్లు మన విశ్వాసం కూడా బలహీనపడిపోతూ ఉంటుంది. సువర్ణం ఏ విధంగా అయితే మురికి అయిపోతుందో, మన విశ్వాసం కూడా కొన్నిసార్లు బలహీనపడుతూ ఉంటుంది. అలాంటి టైంలో శ్రమలు మన విశ్వాసాన్ని పెంచడానికి కారణమవుతాయి. శ్రమలు వచ్చినప్పుడు మనము నిరీక్షణ కోల్పోకూడదు. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన వాడు విడువడు, ఎడబాయడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన ప్రత్యక్షత జరిగినప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత కలగడానికి మన శ్రమలే కారణమవుతాయి. కాబట్టి విశ్వాసంలో పరీక్ష కలిగినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి నమ్మకం ఉండి ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించు దేవుని సమాధానమును సమృద్ధిగా పొందుకుందాం. అనేకులకు సాక్షులుగా నిలబడతాం. గాడ్ బ్లెస్ యూ.